సాంగ్స్ లేవు, లొకేషన్స్ ఏం లేవు, డైలాగ్స్ కూడా ఏం లేవు. ఎక్కువసేపు ఉండదు దానిలో. హీరోయిన్ రోల్ ఏం లేదు అసలు. కొత్త స్టోరీ ఏం కాదు, పాత స్టోరీ. సినిమాటోగ్రఫీ ఏం లేదు, యావరేజ్ ఉంది. మొదటి నుంచి కూడా చక్కగా సస్పెన్స్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు, కానీ చివరిలో వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ డ్రగ్స్ అది కొంచెం ఇంకొంచెం ఎఫెక్టివ్గా తీసుకుంటే బాగుండేది అనిపించింది. యాక్టింగ్ బాగుంది, చాలా బాగా చేసింది. అంటే గుహన్ గారు డైరెక్షన్ సినిమాటోగ్రఫీ అంటే ఫస్ట్ టైం డైరెక్ట్ చేశారు కదా, ఎలా అనిపించింది? బాగుంది. ఫస్ట్ టైం డైరెక్షన్ లాగా ఏం అనిపించలేదు, బాగుంది. మూవీ ఎలా మొత్తం ఓవరాల్ రేటింగ్ ఎంత? ఓవరాల్ రేటింగ్ అంటే అబవ్ యావరేజ్ ఇవ్వచ్చు. సాంగ్స్ లేవు, లొకేషన్స్ ఏం లేవు, డైలాగ్స్ కూడా ఏం లేవు. ఎక్కువసేపు ఉండదు దానిలో. హీరోయిన్ రోల్ ఏం లేదు అసలు. డైరెక్షన్ ఎలా అనిపించింది? ఫస్ట్ టైం డైరెక్షన్ కొత్త స్టోరీ ఏం కాదు, పాత స్టోరీ. సినిమాటోగ్రఫీ డైరెక్షన్ ఏం లేదు, యావరేజ్ ఉంది. కంపేర్ చేస్తే చాలా బాగా చేశారు. నివితా థామస్ అయితే ఇంకా సూపర్, ప్రాణం పెట్టారు మూవీకి, చాలా బాగా చేశారు అన్నమాట. సో మెయిన్ కీలక రోల్ చేశారు నివితా థామస్, సో చాలా బాగా చేసింది. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ మధ్యలో కొంచెం ల్యాగ్ ఉంది, కానీ కంప్లీట్ మూవీ క్లైమాక్స్ వచ్చి చాలా బాగుంది, చాలా బాగా చేశారు అన్నమాట. మీనింగ్ అంటే కళ్యాణ్ రావు ఒక హోటల్లో స్టే చేస్తాడు 118 అని. సో హోటల్లో అతనికి ఒక డ్రీమ్ వస్తుంది, అదే మొత్తం కంప్లీట్ సినిమా, మిగతా చెప్పకూడదు. సో దట్ హైలైట్ ఏంటంటే ఒక పబ్లిక్ ఒక స్టోరీ మెసేజ్ ఇచ్చారు భయ్య. ఏంటంటే కొంతమంది కొన్ని ప్రయోగాలు చేస్తున్నప్పుడు డైరెక్ట్గా జంతువులను ప్రయోగించుకొని మనుషులను ప్రయోగిస్తున్నారు కదా, దానివల్ల కొంచెం ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కదా. సో అలా కాకుండా ఫస్ట్ వేరే కొన్నింటి మీద ప్రయోగాలు చేసి దాని తర్వాత దాన్ని రిలీజ్ చేయాలని. సో దట్ ఈస్ ద వే అన్నమాట. ఒకే ఒక కమెడియన్ ఉన్నాడు, ఇద్దరు కమెడియన్స్ ఉన్నారు, సో బాగా చేశారు. నివితా థామస్ సూపర్గా చేసింది యాక్టింగ్. షాల్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకే ఒక సాంగ్ ఉంది, సాంగ్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్, చాలా బాగుంది. నో భయ్య, డైరెక్షన్ చాలా బాగా చేశారు. సో స్క్రీన్ ప్లే కేకహాల చాలా బాగా చేశారు స్క్రీన్ ప్లే. సో స్టోరీ కూడా మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారు అన్నమాట. డిఫరెంట్ సబ్జెక్ట్, డిఫరెంట్ స్టోరీ. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థ్రిల్లింగ్ ఉంటుంది మూవీ అంతా. సో ప్రతి ఒక్కరు చూడొచ్చు, ఫ్యామిలీ పరంగా కంప్లీట్గా చూడొచ్చు మూవీని. బ్లాక్ బస్టర్ భయ్య, బొమ్మ బ్లాక్ బస్టర్ చాలా బాగుంది.